బెన్స్ కార్ యొక్క మొదటి మోడల్ 1900లో వచ్చింది. దీని పేరు బెన్స్ పేటెంట్ మోటార్ వ్యాగన్ అని ఉంది. ఈ కారు 1880లో ఉత్పత్తి చేయబడింది. దీని ఇంజిన్ 400 ఇంజిన్ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజిన్. ఇది సుమారు 0.9 హార్స్ పవర్, 770 వాట్స్, 400 ఆర్పిఎం వద్ద ఉత్పత్తి చేయగలదు. ఈ మోడల్లో 3 చక్రాలు ఉండేవి. సీటు 2 మందికి సరిపడే విధంగా ఉండేది. టాప్ స్పీడ్ సుమారు 16 km/min గంట, 10 mph. ఈ కారు స్టీల్ ట్యూబింగ్ మరియు కడుపు వుడ్ వర్క్తో తయారైంది. స్టీరింగ్ టూత్ డెడ్ రాక్ ద్వారా ముందు వీలు గలిచేది. ట్రాన్స్మిషన్ సింగిల్ స్పీడ్ బెల్ట్ సిస్టంతో ఉండేది. ఇతర ముఖ్య సవిశేషాలు: ఇంజిన్ వెయిట్ సుమారు 100 కిలోలుగాను, ఇంధన ట్యాంక్ 4.5 లీటర్ల సామర్థ్యం గలదిగా, ఇంధన వినియోగం సుమారు 10 లీటర్ల/మినిట్గా. ఈ కారు 1880 తీనాదీన జర్మన్ పేటెంట్ నంబర్ 37435 పొందింది. 1880లో బెర్తా బెంచ్ ఈ కారు ఉపయోగించి లాంగ్ డిస్టెన్స్ ట్రిప్ చేయడం ద్వారా దీని విశ్వసనీయతను నిరూపించింది. సంక్షిప్తంగా 1860లో బెన్స్ పేటెంట్ మోటార్ వ్యాగన్ జర్మన్ మెకానికల్ ఇంజనీర్ ఆల్ బెంచ్ రూపొందించిన మొదటి ప్రాక్టికల్ ఆటోమొబైల్ అని చెప్పవచ్చు.